హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి చాలా మంచి మెటీరియల్ కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మొత్తము 5800 ఎంసీక్యూస్ అండి. ఇందులో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్. అంతేకాకుండా మోడల్ పేపర్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. మరి లాస్ట్ నోటిఫికేషన్లో ఓకేనా, గత నోటిఫికేషన్లో చాలా మందికి యూస్ఫుల్గా ఉంది. చాలా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావడం అయితే జరిగిందండి. ఓకేనా, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఎన్ని మొత్తము 1700 ఉంటాయి. 16 చాప్టర్స్ నుంచి 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈచ్ మోడల్ పేపర్ 150 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో దానిలో. నెక్స్ట్ 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 20 ప్రాక్టీస్ పేపర్స్, మొత్తము ఒక్కో పేపర్లో 200 ఎంసీక్యూస్ ఉంటాయండి. మొత్తం 5800 ప్రశ్నలతో ఈ యొక్క మరి ప్యాకేజ్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మీకు డీటెయిల్డ్ క్లాసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలన్నా కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి. సో జస్ట్ 299 రూపీస్ మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. మీకు గనక ఈ యొక్క ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగం లక్ష్యం అయితే ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, లేదా మీ యాప్లోనే తీసుకోవాలి. ఒకవేళ మాకు యాప్ లేదు అనుకున్నట్లయితే మన నంబర్ నోట్ చేసుకోండి, 9030362853. ఓకే, 9030362853 నంబర్కి, ఈ నంబర్కి 299 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టినా మీకు మెటీరియల్ అంతా కూడా సెండ్ చేయడము జరుగుతుంది విత్ ఇన్ 1 అవర్లో. ఓకేనా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి మనకు ఇక వరుసగా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, గత ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందినటువంటి 18 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు మనకు అతి త్వరలోనే రాబోతున్నాయని. దానికి తగ్గట్లుగానే మరి అడుగులు పడ్డట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లు మనకు విడుదల కావడం జరిగింది. మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మనము చూసేద్దాము. ఓకేనా. సో గైస్, మీరు ఏపీపీఎస్సీకి సంబంధించి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా దానికి సంబంధించిన కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది. తక్కువ కాస్ట్లో అందిస్తున్నామండి. సో మరి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు చాలా తక్కువ కాస్ట్లో ఉండాలనే ఉద్దేశంతో అందిస్తున్నామండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎండోమెంట్ కావచ్చు, ఓకేనా, ఇంకా గ్రూప్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సో ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు, అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి. సో గైస్, ఇక చూసినట్లయితే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. ఏపీపీఎస్సీకి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వారంలోనే ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా తెలియజేశారు. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతుంది. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 ఖాళీలకు ఈ నెల 14న నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే ఇవే కాకుండా ఇక చూడండి ఫ్రెండ్స్, అటవీ శాఖలోనే 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అదనంగా ఇతర శాఖలకు చెందిన మరో 75 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం వారం రోజుల్లో ఏపీపీఎస్సీకి ఇవ్వనుంది. శాఖల వారీగా పోస్టులు చూసినట్లయితే మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 11, 3 కేటగిరీలు కలిపి, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల 4, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖ 3, హార్టికల్చర్ ఆఫీసర్ 2 వరకు ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖ 10, కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ 7. ఇది గ్రేడ్ 1 జాబ్స్ అండి, చాలా పెద్ద ఉద్యోగాలు ఇవి. ఓకేనా. ఇంకా గ్రేడ్ 4 ఉంటాయండి, చాలా ఉంటాయి అవి. ఓకేనా. నెక్స్ట్, జిల్లా సైనికాధికారి 7, గ్రంథాలయ పాలకులు ఇంటర్ విద్య 2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 1, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ 1, క్యారీ ఫార్వర్డ్ 1. ఇతర శాఖల్లో ఇంకొన్ని ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలియజేశారండి. ఓకేనా. ఇంకా చూద్దాము. ఉమ్మడి పరీక్ష
పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడింది కాస్త సమయము తప్పనిసరి. ఆయా పోస్టుల భర్తీ సిలబస్ను అనుసరించి ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరుగుతుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, ఇతర పోస్టుల భర్తీలో అదే విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరించింది. అయితే ఒకే అభ్యర్థి 2 పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి పరీక్ష విధానంలో తలెత్తే సమస్యలు తెలుసుకోవాల్సిన చర్యపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీనిపై స్పష్టత వచ్చిన అనంతరం సదరు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఉమ్మడి పరీక్ష అండి, రెండింటికి సపరేట్ ఉండదు పరీక్ష. మీరు రెండింటికి అప్లై చేసినా ఒకే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. బేస్డ్ ఆన్ మెరిట్ మనకు ఏ ఉద్యోగం రావాల్సి ఉంటుందో అదైతే రావడం జరుగుతుంది మెరిట్ ఆధారంగా. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ ఉంటుందండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, ఏపీ హైకోర్టు ఉంది, ఇతర కోర్సులు కూడా ఉన్నాయి. ముందుగా డెమో చూసి తప్పకుండా తీసుకోండి. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.